తూర్పు గోదావరి జిల్లా గోపాల్పురం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జనసేన శ్రేణులు రోడ్డెక్కారు. ఇటీవల ఏలూరులో జరిగిన దళిత శంకరావం బహిరంగ సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొందరు నేతలు నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారంటూ జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి ఆధ్వర్యంలో నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేసిన జడ శ్రావణ్, యూట్యూబర్ ప్రశ్న రావణ్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం అక్కడి నుంచి నల్లజర్ల సెంటర్ వరకు జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నల్లజర్ల సెంటర్లో జనసేన నేతలు మౌన దీక్షకు దిగారు. సీఎం, డిప్యూటీ సీఎంలపై విమర్శలు చేస్తే సహించేది లేదని జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నారు. మన గోదావరి జిల్లాలు అంటేనే ప్రశాంతతకి, మంచికి మారుపేరు. అట్లాంటి గోదావరి జిల్లాలో అన్ని మతస్థులు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు. కానీ ఇలాంటి జిల్లాల మధ్య మత మరియు కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ మధ్య ఏలూరులో జరిగిన బహిరంగ సభలో జడ శ్రావణ్ కుమార్ ఇంకా ప్రశ్న రావణ్ వీరిద్దరూ కూడా కులాలు, మతాలను, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, అలాగే జనసేన పార్టీని విమర్శిస్తూ వాళ్ళు చేసే విమర్శలు మా జన సైనికులందరినీ తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయి. అలాగే జడ శ్రావణ్ ఇంకా ప్రశ్న రావండి, నేను ఒకటే అడుగుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం మనందరికీ కూడా రైట్ టు స్పీచ్ అని ఒక ప్రాథమిక హక్కు ఉంది. రైట్ టు స్పీచ్ అంటే ఏంటి? రైట్ టు అబ్యూజ్ అనా? అంటే మీకు ఇష్టం వచ్చినట్లు ఎవరినైనా ఏదైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చనా అర్థం? మాట్లాడే హక్కు ఉంది కదా అని, ప్రశ్నించే హక్కు ఉంది కదా అని మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం మేము ఎవరం కూడా చూస్తూ ఊరుకోము. ఇంకా వీళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్తూ ఉంటారు కదా. బైబిల్ గ్రంథం ప్రకారం ఒక సామెతల గ్రంథం ఒకటే చూసుకున్నట్లయితే, ఎవరైతే సహోదరుల మధ్య విద్వేషాలు, ఎవరైతే గొడవలు పెడతారో వారంటే యెహోవాకి హేయులు అన్న విషయం మీకు తెలీదా? ఎవరైతే ఇలాంటి గొడవలు పెడుతున్నారో సమాజాన్ని, వాడి దేవుడికి క్షమించరని మీకు తెలీదా? ఎవరైతే కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం మేము ఎవరూ చూస్తూ ఊరుకోము. మా జన సైనికులంతా ఒక్కటే మీ మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము ప్రవాహంలో మీరందరూ కొట్టుకుపోతారు. అది మీరు తెలుసుకోవాలి. అదే విధంగా ఇలాంటి విద్వేషాలన్నీ నశించాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉండాలని చెప్పి మేమందరం ఈ రోజు కూడా సిలువతో ర్యాలీ చేస్తున్నాము, మౌన దీక్ష చేస్తున్నాము. జై